హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచిలర్స్ డైరీస్. గైస్ ఈ రోజు మనం వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినాం. ఇలా 2-3 రకాల సైకిల్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు మనం తొక్కడానికి వీలుగా నార్మల్ సైకిల్ నే ఉందాం, బ్యాటరీతో అవసరం లేదు. చూద్దాం. ఇంకా వాళ్ళు 4 o'clock ఈవినింగ్ 4 o'clock అయితే ఓపెన్ చేస్తారట ఆఫీసు, మనం రెంట్ తీసుకోవడానికి బైక్. కానీ ఇంకా ఈవినింగ్ 4 కాలే, 3:30 అవుతుంది. చూద్దాం, ఒక ½ hour వెయిట్ చేసిన తర్వాత తీసుకొని మనం ఒక 5 to 10 kilometers సైకిల్ డ్రైవ్ చేసి చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. వీకెండ్ కాబట్టి చాలా మంది దీనికి ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు. చాలా మంది ఉన్నారు. అసలు కార్ పార్కింగ్ కానీ అంత మంచి బైక్ పార్కింగ్ అన్ని ప్రొవైడ్, అంటే అన్ని ఫ్రీ. బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ అయితే ఫ్రీ. ఓన్లీ మీరు సైకిల్ ఒక్కదానికి రెంట్ పే చేస్తే సరిపోతుంది. మన పికప్ పాయింట్ వచ్చేసి మైహమ్ అవతార్ బ్యాక్ సైడ్. మైహమ్ అవతార్ నుంచి ఒక 200 meters ఫ్రంట్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ అవుతుంది. ఇదైతే మనకి 3 types ఆఫ్ ఈవీ బైక్స్ ఉన్నాయి కాబట్టి, ఒకటి టాండేలు సంథింగ్ ఇవేమి ఉన్నాయి. దాని రెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత 4 o'clock వస్తారట. 4 o'clock ఓపెన్. మీరైతే ఇది టైం గుర్తు పెట్టుకోండి. అలానే మనం ఒకసారి అయితే మ్యాప్ చూడొచ్చు, ఎక్కడెక్కడ యాక్సెస్ పాయింట్ ఉన్నాయి అవని చెప్పేసి. మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. మొత్తం 21 kilometers అయితే ఉంటుంది ఇది. మీరు ఎక్కడైతే యాక్సెస్ అవన్నీ ఒకసారి అయితే మీకు చూసుకోవచ్చు ఇందులో. సో ఇప్పుడైతే మనం ఈ బైక్ తీసుకోవాలనుకుంటే అదేంటి మన స్మార్ట్ బైక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది మన ఫోన్లో. దానిలో మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత ఒక స్కానర్ ఉంది, ఐడియా ఉంది మీకు, చూడండి ఒకసారి. ఈ స్కానర్ ఆర్ నంబర్ మన అందులో ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేయమంటుంది. పేమెంట్ చేసిన తర్వాత ఇది అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సైకిల్ అయితే తీసుకున్నాం. మొత్తం 2 సైకిల్ మనకి. ఇది ఒకటి వచ్చేసి 1 hour 59 rupees. నో చెకింగ్, డైరెక్ట్ ఓడే, హారన్ కూడా లేదు గైస్. చూద్దాం బైక్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సైకిల్ తీసుకున్నాం. చాలా రోజుల తర్వాత సైకిల్ అయితే తీసుకోవడం తప్పుతున్నాం మన సైకిల్ ట్రాక్ మీద. ఎన్ని రోజులు అయితే ఊరికే బండి అనుకుంటా ఊరికే బండి నడిపెట్టాం. ఈ రోజు అయితే మన ఈ బైక్ అయితే తీసుకొని నడపడం అయితే జరుగుతుంది. కానీ చాలా స్మూత్ ఉంది అసలు, మన రెగ్యులర్ సైకిల్స్ కన్నా. అంటే అటు సైడ్ పోవడానికి స్మూత్ ఉన్నది బా, ఇటు ఎక్కడ తెలుస్తుంది నీకు. అంటే ఇది డౌన్ ఉంది, ఇటు సైడ్ అయితే మస్తు ఉంది అసలు, వేరే లెవెల్ అసలు, మామూలు లేదు. ఇప్పుడు మనం అయితే రోడ్ దాటాలి, రోడ్ క్రాస్ చేయాలి. ఇక్కడ వెహికల్స్ అయితే ఎంట్రన్స్ ఉంది కాబట్టి ఓఆర్ఆర్ కి కొంచెం మిడిల్ అనేది పెట్టారు. ఇలా బాగున్నా, చిన్నప్పుడు ఎన్ని వేసేది గాయస్. అసలు పండ పెట్టి దొక్కేది, నిలబెట్టి దొక్కేది. స్లో సైకిల్ రేస్ కాదు పోదాం. అవి అక్కడ అమ్మా 1 kilometer దూరం. బాకింది గాయస్, 60 రూపాయలు గాయస్. నేను ఇప్పుడు ఒక అడ్వెంచర్ చేయబోతున్నా. అప్పటి నుంచి చెప్తానే ఉన్నదా గిదానికల్ సైకిల్ నడిపియబోతున్నా. చూద్దాం ఇట్స్ వర్క్. సీసీ కెమెరాలు అయితే ఉన్నది. వాడు వచ్చేటోడు వాడేనారా? వద్దు గాయ, వాడు తిట్టిండు అనుకోలేను గాయస్. కమాన్ గైస్, ఇప్పుడు మనం సైకిల్ రేస్ పట్టుకోబోతున్నాం. ఎక్కడ దాకా? ఇప్పుడు ఎండ్ వరకు. ఎండా? లాస్ట్ ఇప్పుడు రోడ్ కట్ ఎడుకొస్తుందో వాడికి, అంతేనా? కన్ఫర్మ్ కదా? ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు. కెమెరామ్యాన్ కూడా తొందరగా మాతో రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిగా పికప్ కానీ కెమెరామ్యాన్ దా స్టార్ట్. ఓకే గైస్, కమాన్ గైస్. హోప్ఫుల్లీ సైకిల్ కి ఏం కావద్దు అనుకుంటున్నాం, మళ్ళీ ఫైన్ కట్టాల్సి వస్తుంది.
ఇదేంది గాయస్ ఎంత ఎక్కడ పోవడం లేదు సైకిల్ ఇంతే పోతుంది. అరే ఎట్లా అరే ఏంది ఆ సైకిల్ పోతలేదు ఎంత దక్కినా. అరే గైస్ చూడండి ఇంతే ఇక అమ్మా ఆవురా బాబు అవ్వా అయ్యో ఏందిరా శ్రీనివాస్ రెడ్డితో తప్పట్లేదు, మనమే ఫాస్ట్. గాయస్ ఇప్పుడైతే మనమే విన్ అయినాం రేసింగ్ లో. ఈ శ్రీనివాస్ రెడ్డి తినడు తప్ప ఏ రాదు, తినమంటే తక్కడ కదా తింటాడు, పని తిన్నాడు. అరే ఎంత ఎత్తున్నా చూడు, ఎత్తుంటాయండి తినమంటే తింటావు మరి కొండాడు తిండు అది వేరే తిన్నట్టు పని కూడా తొక్కుడు కూడా తొక్కాలి, ఇంత తరుగుతుంది అది తినడు పాడు. మన ట్రాక్ రికార్డ్ తెలియదు ఒకసారి నా పట్టణ ఇస్తే నా ట్రాక్ రికార్డ్. బైక్ రేసర్లు కూడా పోతురా, బైక్ ట్రావెలర్స్ సార్, రేసర్లు కాదు, రైడర్స్. ట్రావెలర్ కాదు రైడర్స్. యా 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 అదే మన ఓన్ సైకిల్ కూడా తెచ్చుకోవచ్చారా? ఓన్ సైకిల్స్ కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా, 24 hours ఓపెన్ ఉంటుంది. అంటే ఈ ట్రాక్ అనేది 24 hours ఓపెన్ ఉంటుంది. బట్ మీకు ఏంటంటే ఈ సైకిల్స్ రెంట్ కావాలనుకుంటారేమో మనం 4 o'clock ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 9 or 10 వరకు ఓపెన్ ఉంటుందంట. సో మన ఎండ్ టైం కూడా తెలుసుకొని చెప్తాం. ఎండింగ్ మొత్తం బ్యూటిఫుల్ ఏంటంటే మొత్తం సోలారే, మొత్తం చాలా అంటే చాలా సోలార్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్ ట్రాక్ ఇది. అక్కడ పార్క్ ఉంది, ఏం పార్క్ రా అసలు అది కొత్త కట్టింది, అంత ముందు అయితే అది ఓపెన్ లో లేకుండే నాకు తెలిసి, ఎందుకంటే నేను ఏరియాలో కొంచెం అప్పుడప్పుడు వచ్చిన రెనోవేషన్ చేశారు ఆ పార్క్ ని. వెల్కమ్ ఫారెస్టిక్ పార్క్ అట. సో ఇంకెంత దూరం పోదాం ఇట్లానే, ఎండింగ్ లాస్ట్ ఎండింగ్ పాయింట్ కి వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా ఎండింగ్ పాయింట్ దాకా పోదాం అట్లనే. ఇంకో మినిమం ఇంకొక ½ an hour పడుతుంది మనం అట్లా పోవాలంటే. ఆల్మోస్ట్ 4 kilometers వచ్చినా మనం అనుకున్నది. గైస్ చూడొచ్చు మనం 4 kilometers ని క్రాస్ చేసాం సక్సెస్ఫుల్ గా. మీకు చెప్పినట్టే అయితే ఈవినింగ్ అయితే మస్ట్ ట్రై చేయండి ఇలాంటి ట్రాక్ దగ్గర, మీ సరౌండింగ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే. అసలు అంటే చాలా మంది వచ్చిర్రు కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు రా, వాళ్ళు లేడీస్ వచ్చిర్రు కదా, వీకెండ్ వచ్చి చాలా మంది వచ్చిర్రు కాబట్టి ఇటు వస్తలేరు. అంటే ఇటు రావడం మీన్స్ వాళ్ళు ఆ సరౌండింగ్స్ అంటే రిటర్న్స్ చేస్తున్నారు వాళ్ళు. మనమేమో ఎండింగ్స్ దాటుతున్నాం, వాళ్ళేమో వాళ్ళు ఉన్న ఎండింగ్స్ వరకే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మనమైతే ఆల్మోస్ట్ నార్సింగ్ నుంచి ఇప్పుడు మంచిర్యాల అయిపోయింది, మంచిర్యాల దాటబోతున్నాం. నెక్స్ట్ ఏది వస్తుందో చూద్దాం. పోదాం గాయస్, ఇంకా కొద్దిగా దూరం పోయి చూద్దాం. మనం అనుకున్నది టార్గెట్ రీచ్ అవ్వడమే. కానీ అమ్మ కొద్దిగా వాటర్ బాటిల్ ఉన్నాయి పోరా, మరీ దాహం వేస్తుంది అవుతుంది కాబట్టి ఏం చెప్పలేము దానికి. మనం వచ్చే కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. అరే అంటే మినిమం ఒక 5-6 kilometers తొక్కుతున్నప్పుడు మినిమం అనేది ఒక వాటర్ అనేది మన బాడీలో ఉండాలి. అరే హిట్ అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతా ఉన్నది. గైస్ ఇప్పుడు తొక్కి ఆల్మోస్ట్ 5 kilometers వచ్చినాం. ఒక బ్రేక్ తీసుకుందాం. ఎట్లున్నాయి సార్ తొక్కుడు? మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి థ్రిల్ అనిపిస్తుంది. కానీ ఎండ ఇంకా కొద్దిగా లేట్గా వస్తాయి అయిపోదా, బాగా ఎండ కొడుతుంది, దాహం వేస్తుంది కొద్దిగా. నెక్స్ట్ షాప్ ఉంటే మనం ఒకసారి వాటర్ బాటిల్ అయితే ఇంకా ట్రాక్ పాయింట్ వేసుకొని వచ్చిన చూడండి, ఇంకా జీన్స్ వేసుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా అవును, అందుకే నేను ట్రాక్ పాయింట్ వేసుకోవాలి. స్వెట్ వచ్చింది ఆల్రెడీ కూడా. చూద్దాం ఒకసారి మళ్ళా. ఇంకా పోదాం ముందుకు పోదాం. ఎండింగ్ పాయింట్ అయితే ఇంకొక 1.6 kilometers ఉందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళిపోవాలి, మన టైం అయితే ఆసనమైంది. ఏమంటారు ఏరి? లాస్ట్ 10 minutes. సో డైలీ మీరైతే కంపల్సరీ ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా ఒకసారి 1 hour అయితే కంపల్సరీ ఒక 10 మ్యాక్సిమం ఒక 5 kilometers అన్న సైకిల్ అనేది తొక్కండి. ఎందుకంటే మంచి ఎనర్జీ బాడీలో మంచి ఎనర్జీ అయితే బిల్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రిటర్న్ వచ్చేసి మళ్ళీ అంటే ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ మంచిర్యాల జంక్షన్ దగ్గరకు వచ్చినాం. రిటర్న్ ఇలానే ఇంకొక 2.8 kilometers ఏమో ఉంది, వెళ్ళిపోదాం రిటర్న్. సైకిల్ మీద మనకున్నట్టు ఎక్స్పీరియన్స్ అంతా ఈరోజు వాడాల్సి వస్తుంది. వీళ్ళు మనోళ్ళే, వీళ్ళని దాటేద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్ రిటర్న్ సీను మన ఫాస్ట్. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏజ్ అనేది మ్యాండేటరీ లేదు. అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దగ్గర దాకా కూడా
సైకిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు రెంట్కి. అదొకటి మంచి థింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు, అసలు ఎంత పీస్ఫుల్ అంటే ఎంత డెవలప్మెంట్ కూడా చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే చూసారు కదా, ఈ ట్రాక్ పైన చాలా మంది ఆసక్తి అంటే వాళ్ళకి ఎంకరేజింగ్ ఉంది, ఆసక్తికరంగా ఉంది ఇలా దీనిపైన దొక్కాలి అని చెప్పేసి. అంటే కొత్త వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుందాం అని చేద్దాం అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే గైస్, ఫేస్ చూడండి ఎట్లయిందో, మొత్తం స్వెట్తోని ఆల్మోస్ట్ వి డన్ ఇట్, అయిపోయింది. కమాన్ కమాన్ సాగర్ సెండ్ ఆఫ్ ఇస్తుండు గైస్, కమాన్ కమాన్ సాగర్. సాగర్ తీసుకెళ్తున్నాడు. గైస్ టోటల్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ చాలా అంటే చాలా ఎనర్జీ లాస్ అయింది గైస్. అసలు ముందు కోవడమే కష్టంగా ఉంది సైకిల్. ఏమైంది సాగర్? కదా సైకిల్ రిటర్న్స్ ఇచ్చేయాలి, ఇప్పటికే టైం క్లోజ్ అయిపోయింది. తీసుకునేటప్పుడు అయినా ఇచ్చేటప్పుడు అయింది నారా. 3 మొత్తం 3 తీసుకున్నాం. పదా పైలట్ 3 అయిపోయింది. సాగర్ పార్క్ చేస్తుండే గైస్. మనం ఇందులో పార్క్ ఏదా అమ్మా, ఘోరంగా ఘోరంగా అయిపోయింది గైస్. ఎట్లుందో వీరన్నా? మంచి ఎక్స్పీరియన్స్, మస్ట్ ట్రై. ఎట్లుంది? మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఫేస్ ఎట్లా చంపుతాను మొత్తం వచ్చేసి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఎన్నో వస్తుంటాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ లైక్, షేర్, కామెంట్ అయితే కంపల్సరీ. బాయ్ బాయ్. మాత్రం ఖచ్చితంగా కొట్టండి బాయ్స్.